సో ఇంకొకటి ఇప్పుడు గ్యారంటీస్ని ఇంకా అమలు చేస్తలేరనేది ఒక చర్చను ఒక లైన్లో తీసుకొస్తున్నారు ఆల్రెడీ. మొన్నటిదాకా రైతు బంధు పడలేదు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నట్టున్నది. అది లేట్ అవుతున్నది, ఇది లేట్ అవుతున్నది, 2 లక్షల రుణమాఫీ ఎట్లా చేస్తారు అంటే ఇది నెక్స్ట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సి ఉన్నది ఇంకా రాబోయే రోజుల్లో. సో ఒక పెద్ద గుదిబండగా మారే అవకాశం ఉందని మీకు ఏమైనా అనిపిస్తున్నదా? అంటే మీరు గుదిబండగా లెక్కలేసినప్పుడు ఎప్పుడు మారుతుందంటే అర్హులని ఒక సరైన అర్హతల ప్రకారము మీరు గుర్తించబడకపోతే అందరికి ఇస్తా అంటే, ఇప్పుడు రైతు బంధు అందరికి ఇచ్చిండు కదా, సినిమా యాక్టర్లకు ఇచ్చిండు, విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చాడు కదా, అట్లాంటివి కాకుండా నిజమైన రైతులకు ఇచ్చి ఒక లిమిట్స్ పెట్టుకుంటే, ఉదాహరణకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఏ రైతు కూడా అంటే అలాంటి వాళ్ళకి రైతులు కాదు, వాళ్ళ రైతులే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారంటే రైతులు కాదు, అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ప్రధాన వృత్తి అనేది వేరే ఉందన్నమాట. ఇదంతా కూడా ఒక సెకండరీ లాగా వాళ్ళకు ప్రాపర్టీస్ లాగా కొనుక్కున్నట్లు అర్థమవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఉండడము, 10 ఎకరాలకు దాటి ఇవ్వకుండా ఉండడము, విదేశాలలో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం, హోమ్ లోన్ కోసం పెట్టుకున్న వాళ్ళు కూడా 0 ఇన్కమ్ ట్యాక్స్ అని పెడతా ఉంటారు చాలా మంది. అంటే అట్లా కూడా అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. అది నీకు అంటే అలాంటి కొన్ని లీకేజ్ అవుతాయి అబ్బా, కానీ మన కళ్ళ ముందు సినిమా యాక్టర్లకి సినిమా కదా, అట్లా అర్హుల్ని జాగ్రత్తగా. అట్లాగే ఇప్పుడు మనకి ఫ్రీ బస్సు కూడా గవర్నమెంట్ ఉద్యోగులకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు గవర్నమెంట్ ఉద్యోగులకి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అనేది ఒక మంచిదబ్బా. సో ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఏది కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారంటే వాళ్ళకి ఏ బెనిఫిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ లాజిక్ అనమాట. అన్నిటిని కూడా అదొకటి ప్రాథమికంగా పెట్టుకోగలిగితే, సో అదొకటే కాదు ఇంకా వేరే పెట్టుకోవాలి, కానీ ఇది మాత్రం 100% ఇంప్లిమెంట్ చేయాలి పెద్ద దాంట్లో కూడా. సో నీ గవర్నమెంట్ ఎంప్లాయీ అటెండర్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు, ది లోయెస్ట్ ఎంప్లాయీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. సో అట్లాగే మనకి కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ లేకపోతే అవుట్ సోర్స్ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు, వాళ్ళ శాలరీస్ తక్కువ ఉంటాయి. బట్ పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈవెన్ అటెండర్లకు ₹1,00,000 వస్తాయి కొంతమందికి, అట్లాగే డ్రైవర్లకు ₹1,00,000 వస్తాయి కొంతమందికి. సో అలాంటి వాళ్ళకి ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, వాళ్ళకి ఎంత అవసరం లేదు కదా. సో అలాంటివి మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాని జాగ్రత్తగా పెట్టుకోగలిగితే సో అన్నిటి కూడా చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ప్రాబ్లం ఉండదు. ప్రతి ఇట్లాగే అవినీతిని అరికట్టాలి. సో అవినీతి అరికట్టాలి. అట్లాగే మనకి కాళేశ్వరం లాంటి ఫాల్తు ప్రాజెక్ట్ అని కట్టకూడదు. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయలేదు, ఎవరు కూడా ధైర్యం చేయగా, కొత్త ప్రాజెక్ట్ ఎవరు తీసుకొని ధైర్యం చేయరు ఇంకా నేను అనుకుంటున్నాను. సో అట్లా మనము ప్రతి చేసిన దాని అంతా కూడా. అట్లాగే కాంట్రాక్టర్ వ్యవస్థ కూడా దరిద్రంగా ఉంది చాలా. సో మరి ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ మనం చూడాలి. సో ఈ ఒకటి ఏంటంటే 2-3 ఉంటాయి అబ్బా కరప్షన్లలో. ఒకటి ఏంటంటే ఆఫీసర్ల పోస్టింగ్లు. సో ఆఫీసర్ల పోస్టింగ్లు డబ్బులు తీసుకొని చేస్తే కరప్షన్ భయంకరంగా పెరుగుతుంది, నెంబర్ 1 అది. సో నెంబర్ 2 భూములకు సంబంధించిన లావాదేవీల్ని ఇప్పుడు అది చాలా ప్రైమ్ అయిపోయింది, దాని మీద కన్నేసి ఆ వీటిని కట్ చేయడము. సో అట్లాగే 3వది ట్రాన్స్పరెన్సీ, అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తెలిసేటట్లుగా మనము జీవోలు ప్రజలకు తెలిసేటట్లుగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అట్లాగే ప్రతి ఒక్క లావాదేవీని కూడా ప్రజలకు తెలిసేటట్లుగా డొమైన్లో పెట్టడము, అంటే పారదర్శకత. ఈ 3 విషయాలని మనం చేసుకోగలిగితే మనకి గవర్నమెంట్ మీద ఎక్స్‌చెక్కర్ మీద బర్డెన్ తగ్గుతుంది, డబ్బు మిగులుతుంది. సో అట్లాగే మనకి ఇప్పుడు ట్యాక్సెస్ ఉన్నాయి, జిఎస్టీ ట్యాక్సెస్ ఉన్నాయి. సో జిఎస్టీ ట్యాక్సెస్ కూడా చాలా లీకేజెస్ ఉంటాయి డెఫినెట్గా. సో గత ముఖ్యమంత్రి గారికి డబ్బు కావాలి కానీ ఆయన కూడా ఎప్పుడు జిఎస్టీని రివ్యూ చేయలేదు, మీరు గమనించారా? సో అదేం తెలివి తక్కువ పని మనకు అర్థం కాలే, కానీ జిఎస్టీని కూడా చాలా చోట్ల లీకేజ్ పాపం అధికారులే చేసుకున్నారు, కానీ ఆయన ఎప్పుడు రివ్యూ చేసి మనము ఇంకా మన ఆదాయాన్ని పెంచాలి, మన రెవెన్యూ పెంచాలి అనే దాంట్లో ఇక్కడ ఆయన ట్రై చేయలే. అంటే అది టైం లేదని, కానీ ఆయన బేసికలీ ఆయన అంతా ఆయన పాలిటిక్సే కదా, పరిపాలన కాదు కదా. సో అట్లా వీళ్ళు కూర్చొని ఇవన్నీ కూడా లీకేజెస్ అరెస్ట్ చేయడము, సో వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ తగ్గించడము, సో ఆఫీసర్ని పోస్టింగులు అనేది సో లంచాలు తీసుకోకుండా ఆఫీసర్ పోస్టింగులు, ఎంప్లాయీస్ పోస్టింగ్లు ఇవ్వడము, ప్రమోషన్ల దగ్గర లంచాలు తీసుకోకుండా ఇవ్వడము. సో అట్లాగే ప్రాపర్గా అంటే ఐఏఎస్ వాళ్ళని వేయడము, సో నాన్ ఐఏఎస్ వాళ్ళని వేయకుండా ఉండడము, ఇవన్నీ కూడా ఈ అవినీతికి లింక్ అయి ఉంటాయి అన్నమాట, ఒకదానికి లింక్ అయి ఉంటాయి. సో అట్లా చేస్తే బాగానే ఉంటుంది.